ఉత్తరాంధ్రలో ఆయిల్ మాఫియా తమ దందాల కోసం హత్యలకు కూడా వెనకాడట్లేదా? విశాఖ నగరంలో తోట రామారావు అలియాస్ ఆయిల్ రాము హత్య వెనుక ఆయిల్ మాఫియా హస్తం ఉందా? ఆయిల్ రాముపై గతంలో జరిగిన దాడులకు ఈ హత్యకు ఏదైనా సంబంధం ఉందా? విశాఖలో సంచలనం సృష్టిస్తున్న ఈ మర్డర్ మిస్టరీ ఏంటి? విశాఖ ప్రశాంతతకు మారుపేరు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు రౌడీ గ్యాంగుల మధ్య గొడవలు, పాత కక్షలతో హత్యలు, వీటికి తోడు ఆయిల్ మాఫియా చేస్తున్న మర్డర్లు. దీంతో నగర ప్రజలు ఉలిక్కి పడుతున్న పరిస్థితి. వారం క్రితం జరిగిన తోట రామారావు అలియాస్ ఆయిల్ రాము హత్య విశాఖలో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ మర్డర్ కేసుకు సంబంధించి బయటపడుతున్న కొత్త విషయాలు కలకలం రేపుతున్నాయి. సెప్టెంబర్ 14 రాత్రి 9:30 గంటలకు డాబా గార్డెన్స్ సమీపంలో దారుణం జరిగింది. వైఎస్ఆర్సీపీ 29వ వార్డు అధ్యక్షుడు తోట రామారావు అలియాస్ ఆయిల్ రాముపై అతడి ఇంటి దగ్గరే దుండగులు మారణ ఆయుధాలతో దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న రాముని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రాము హత్య వెనుక ఆయిల్ మాఫియా ఉందన్న వాదనలు వినిపిస్తుండటం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఒక ముగ్గురు పేర్లు చెప్పారు. వాళ్ళ మీద అనుమానంగా ఈ హత్య జరిగి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అన్ని కోణాల నుంచి కూడా మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఒక ఇద్దరిని వాళ్ళు చెప్పిన పేర్లు అదుపులో తీసుకుని విచారిస్తున్నామండి. ఇంకా అన్ని కోణాల నుంచి ఇంకా అదుపులో తీసుకుని విచారిస్తున్నాం. మాఫియా కాదు, అంతకుముందు ఆయిల్ వేస్ట్ ఆయిల్ బిజినెస్ చేసేవారు. ఆ బిజినెస్ల పరంగా గొడవలు జరిగాయి. దాని మీద రణస్థానం పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదయ్యింది. అది బేస్ చేసుకుని వాళ్ళే మళ్ళీ చేసుకుంటారు అని వాళ్ళ అనుమానం. డాబా గార్డెన్స్ సాయిబాబా వీధిలో నివాసం ఉంటోంది రామారావు ఫ్యామిలీ. పాత ఆయిల్ వ్యాపారం చేస్తున్న రామారావు ఆయిల్ రాముగా అందరికీ పరిచయం. దాదాపు 10 ఏళ్లకు పైగా పాత ఆయిల్ వ్యాపారంలోనే ఉన్నాడు. 1 టౌన్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాము ఆయిల్ వ్యాపారం చేసేవాడు. అయితే 2 ఏళ్ల క్రితం వీరిద్దరి మధ్య వ్యాపార లావాదేవీల్లో విభేదాలొచ్చాయి. వీరిద్దరి వివాదం ఘర్షణలకు దారితీసింది. ఏడాది క్రితం శ్రీకాకుళంలో ఆయిల్ రాముపై దాడి జరిగింది. తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డాడు. అప్పట్లో ఈ వ్యవహారంపై శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై శ్రీకాకుళం రణస్థలం పిఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో రాజీకి రావాలి అంటూ ప్రత్యర్థులు ఆయిల్ రాముపై పలుమార్లు ఒత్తిడి చేశారు. రాజీకి రానందునే రాముని చంపేశారని, హత్యకు ముందు రోజు సైతం బెదిరింపు కాల్స్ వచ్చాయని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో దాడికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించి ఉంటే తన తండ్రి ఈ రోజు హత్యకు గురయ్యేవాడు కాదని అంటోంది రాము కూతురు. దీనికన్నా ముందు 1 year బ్యాక్ ఎగ్జాక్ట్గా బక్రీద్ టైంకి డాడీ మీద అటాక్ అయింది బిజినెస్ పర్పస్. దాని మీద అక్యూజ్ మీద కేసు పెట్టారు డాడీ వాళ్ళు. ఆ కేసు హియరింగ్కి వచ్చింది అనే అప్పటికి ఇలా అయిపోయింది డాడీకి. అంటే డాడీ ఈజ్ ద ఓన్లీ విట్నెస్ ఇన్ దట్ కేస్. ఇప్పటి వరకు మాకు జస్టిస్ అయితే జరగలేదు. ఐ లాస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. కానీ జస్టిస్ జరగలేదు. లాస్ట్ టైం జరగలేదు, ఈసారి కూడా జరగలేదు. లాస్ట్ టైమే జస్టిస్ జరుగుంటే ఈసారి మా డాడీ నాకు ఉండేవారు. ఇదిలా ఉంటే ఆయిల్ రాము హత్య కేసు చుట్టూ అనేక అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. 2015లో సముద్ర మార్గం గుండా ఆయిల్ ని దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే అప్పటి టాస్క్ ఫోర్స్ కు రాము సమాచారం ఇచ్చాడనే కోపంతోనే దాడి చేశారని కొందరు అనుమానిస్తున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేసినందుకు రాముని ఆయిల్ మాఫియా చంపేసిందా, లేక వ్యాపార లావాదేవీలే కారణమా, పాత కేసులో రాజీ కుదుర్చుకోనందుకు ప్రత్యర్థులు రాము ప్రాణాలు తీశారా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.